జీవితంలో చాలా చిత్రమైన విషయం ఏమిటంటే మంచి వాళ్లే ఎక్కువ కష్టాలు పడుతూ ఉంటారు. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. నేను ఇలాంటి వీడియో చేశానని అస్సలు అనుకోలేదు. మన ఛానల్లో ఎవరు కమెంట్ చేసినా కూడా వెంటనే రిప్లై ఇస్తాము. ఒకవేళ ఎవరికైనా కానీ వాళ్ళ బడ్జెట్ కి తగ్గ మొబైల్ కావాలంటే కూడా వెంటనే రిప్లై అయితే ఇస్తాం. పేరుకు కొన్ని ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, కానీ ఒక్క కమెంట్ కి కూడా రిప్లై ఇవ్వరు. చాలా మంది వచ్చి 10,000 రూపాయలలో ఫోన్ కావాలి, 15,000 రూపాయలలో ఫోన్ కావాలని ఇలా చాలా కమెంట్స్ అయితే అడుగుతుంటారు, కానీ ఒక్కదానికి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వరు. వీళ్ళని చూస్తుంటే నాకు జనాలకి మంచి గైడెన్స్ ఇవ్వడానికా లేదంటే వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికో నాకు అర్థం కాదు. ఇది వ్యాపారం. ఇకపోతే సామ్సంగ్ కి సంబంధించిన ఒక పెద్ద విషయం అయితే ఉంది. 2 మొబైల్స్ మాట్లాడుకున్న తర్వాత దాని గురించి మాట్లాడుకున్నాం. కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా. బెస్ట్ ఒక 5 మొబైల్స్ గురించి చెప్తాను, ఎందుకు తీసుకోవాలో కూడా చెప్తాను. మీకు సూటబుల్ అయితే కనుక మీరు మొబైల్ అయితే పర్చేస్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా కమెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా రీప్లై ఇస్తాను. పెద్ద యూట్యూబర్స్ లాగా తలపొగరైతే నాకు లేదు. మన లిస్ట్ లో ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ P1. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే రీసెంట్ గానే రిలీజ్ అయింది. ఒక్క నిమిషం అండి, మీరు ఆండ్రాయిడ్ లో మొబైల్ తీసుకుంటే కనుక రీసెంట్ గా వచ్చిన మొబైల్స్ తీసుకోండి. 1 ఇయర్ కంటే బిఫోర్ అయితే మొబైల్స్ తీసుకోకండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆండ్రాయిడ్ ఫోన్లలో అప్డేట్ 2 ఇయర్స్ మాత్రమే వస్తుంది కదా. మీరు ఆల్రెడీ పాతది 1 ఇయర్ మొబైల్ తీసుకుంటే ఇంకొక అప్డేట్ మాత్రమే ఇస్తుంది. 15,000 20,000 పెట్టి ఒక 1 ఇయర్ అప్డేట్ కోసం తీసుకోవడే అంత. చాలా మంది పాత మొబైల్స్ ఇప్పుడు ప్రైస్ తగ్గింది అవి తీసుకోండి అని చెప్తారు. అలాంటి మొబైల్ జోలికైతే అస్సలు వెళ్ళకండి. ఆ మొబైల్ ఫ్యూచర్స్ అన్ని పాతవైపోవడం వల్లనే కదా మీకు ప్రైస్ తగ్గించి మరీ అమ్ముతున్నారు. చెత్త మొబైల్స్ ని మీరు తీసుకొని ఏం చేసుకుంటారు చెప్పండి. మళ్ళీ డిస్ప్లే వస్తుంది, అలాగే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 45W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తారు. ఇదంతా కూడా జస్ట్ 50,000 లోపే మనకి మొబైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T3X. ఇది వచ్చేసి రీసెంట్ గానే లాంచ్ అయింది. ఇందులో అన్ని వేరియంట్స్ కూడా రాలేదు, ఒక 1 వీక్ అలా లేట్ అయినా సరే కానీ 15,000 లోపు మీకు బెస్ట్ మొబైల్ కావాలంటే ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. LCD డిస్ప్లే వస్తుంది, స్నాప్డ్రాగన్ 6Gen1 ప్రాసెసర్ ఉంటుంది, కానీ IP65 వాటర్ రేటింగ్ తో వస్తుంది. 15,000 రూపీస్ బడ్జెట్ లో మీకు ఏ మొబైల్ లో కూడా ఇలాంటి వాటర్ రేటింగ్ అయితే రావట్లేదు. 6000 mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జర్, అది కూడా బాక్స్ లోనే ఇస్తారు. 15,000 రూపీస్ లోపు ఈ మొబైల్ తీసుకుంటే కనుక మీకు ఆల్రౌండర్ మొబైల్ అవుతుంది. ఇక Y సిరీస్ గురించి అయితే మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ 2 మొబైల్ కి సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్స్ అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టాను. అన్ని వీడియోస్ కూడా మీకు కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక సామ్సంగ్ గురించి చెప్తాను కదా, చాలా స్టార్ట్ చేసేద్దామా. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఒకప్పుడు సామ్సంగ్ లో మంచి మొబైల్స్ వచ్చేవి. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్ని కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ అయితే కావు. పెద్ద మాట అన్నాడు సార్. తీసుకొచ్చే మొబైల్స్ కానీ మొబైల్స్ లో ఉండే స్పెసిఫికేషన్స్ కానీ వేరే మొబైల్స్ తో కంపేర్ చేస్తే ఎవరికైనా సజెస్ట్ చేయాలన్నా కూడా చేయబుద్ధి అవ్వట్లేదు. సామ్సంగ్ A55 ఏమో 40,000 అంట, సామ్సంగ్ A35 ఏమో 30,000 అంట. సామ్సంగ్ బ్రాండ్ కి మన ఇండియా యూట్యూబర్స్ అంతా కూడా పేటిఎం బ్యాచ్ లా తయారయ్యింది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. భజన అంటే మొత్తం చెక్క భజన. సామ్సంగ్ 1 lakh సబ్స్క్రైబర్ ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ ని లిటరల్లీ చెప్పాలంటే కొనేస్తుంది. సామ్సంగ్ వాళ్ళు యూట్యూబర్స్ పైన డబ్బు ఖర్చు పెట్టే కన్నా కొత్త మొబైల్స్ పైన ఖర్చు పెట్టుంటే కనుక మంచి మొబైల్స్ వస్తాయి. ఇక సామ్సంగ్ లో కూడా గ్రీన్ లైన్ ఇష్యూ అయితే స్టార్ట్ అయ్యింది. మీకు గ్రీన్ లైన్ ఇష్యూ మీ మొబైల్ లో కనుక ఉంటే ఒక్కసారి మాత్రమే వాళ్ళు అనేది స్క్రీన్ రిప్లేస్మెంట్ చేస్తారంట. ఇక సెకండ్ సారి వస్తే మీ సంగతి అంతే. సామ్సంగ్ వాళ్ళు టెక్ యూట్యూబర్స్ నే కాకుండా గేమర్స్ ని. This is what happens in a Samsung event. Many creators attended the బ్లాగ్ చేసుకున్న వాళ్ళని ఆఖరికి షార్ట్ చేసుకునే వాళ్ళతోటి కూడా వాళ్ళ బ్రాండ్స్ అయితే ప్రమోషన్ చేసుకుంటున్నారు. దీంట్లో ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది. Samsung A35 వచ్చేసి 2,583 per month అండ్ Samsung A55 వచ్చేసి 3,583. మీరు యూట్యూబ్ లో పదే సామ్సంగ్ అనే బ్రాండ్ వింటున్నారు అంటే అది ఫోన్ బాగుందనో బ్రాండ్ బాగుందనో కాదు, దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోండి.
ఇది వ్యాపారం. మన లిస్ట్ లో థర్డ్ మొబైల్ వచ్చేసి లావా బ్లేజ్ కర్వ్ మొబైల్. 18,000 రూపాయల బడ్జెట్ లో వస్తున్న ఏకైక కర్వ్ మొబైల్ ఇదే అవుతుంది. ఇది మన ఇండియన్ బ్రాండ్ మొబైల్. అలాగే మీ మొబైల్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్లి సర్వీసింగ్ చేసే బ్రాండ్ కూడా ఇదే అవుతుంది. కర్వ్ డిస్ప్లే డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ వస్తుంది. అలాగే కెమెరాస్ కూడా డీసెంట్ గా ఉంటాయి. వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని అయితే చెప్తారు. కర్వ్ డిస్ప్లే మొబైల్ కావాలనుకుంటే మాత్రం దీనిపైన ఒక లుక్ వేయచ్చు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి ఐక్యూ Z9. ఇది కూడా రీసెంట్ గానే రిలీజ్ అయింది. మీకు అయితే తక్కువ బడ్జెట్ లోనే వస్తుంది, కానీ పవర్ఫుల్ మొబైల్ అయితే ఇది. డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ ఇలా ఏ విధంగా చూసుకున్నా కూడా మంచి స్పెసిఫికేషన్స్ తో ఈ మొబైల్ అయితే ఉంటుంది. నాకు ఐక్యూ బ్రాండ్ మీద నమ్మకం లేదోరా అనుకుంటే మాత్రం వివో T3 తీసుకోండి. సేమ్ స్పెసిఫికేషన్, సేమ్ ప్రైస్ గా ఉంటుంది. 20,000 రూపీస్ బడ్జెట్ లో మన చివరి మొబైల్ వచ్చేసి పోకో X6 మొబైల్. ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ చూస్తే మాత్రం అసలు ఈ మొబైల్ 20,000 లో ఎలా వస్తుంది అని అంటారు. 1.5K రెజల్యూషన్ తో AMOLED డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్, 64 MP మెయిన్ కెమెరా, 5000 mAh బ్యాటరీ, 67W ఫాస్ట్ ఛార్జర్ తో అయితే ఈ మొబైల్ వస్తుంది. 12GB to 56GB వేరియంట్ ఇప్పుడు మీకు 20,000 కి వస్తుంది. ఒక బ్రాండ్ లో చాలా మంది మదర్ బోర్డ్ ఇష్యూ ఉంటుంది అని చెప్పే ఉంటారు, కానీ ఆ ప్రాబ్లం అనేది ఒక 2 years బ్యాక్ ఉండేది. ఇప్పుడైతే వచ్చే మొబైల్ లో ఆ ప్రాబ్లం లేదు. సరిగ్గా చెప్పాలంటే పోకో X3 మొబైల్ లో మాత్రమే ఆ ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేశారు. నా దగ్గర అయితే పోకో F9 మొబైల్ ఉండేది, అలాగే పోకో M6 మొబైల్ రెండు ఉండేవి. దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. బ్రాండ్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ ఇప్పుడైతే లేవు. రీసెంట్ గా OnePlus లో 2-3 మోడల్స్ లో గ్రీన్ లైన్ ఇష్యూ ఎలా ఉండేదో సేమ్ అలాగే పోకోలో కూడా ఒక 1-2 మోడల్స్ లో అలాంటి ఇష్యూ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడైతే లేదు. 15,000 రూపాయల బడ్జెట్ నుంచి 20,000 రూపాయల బడ్జెట్ లో నేనైతే ఈ 5 మొబైల్ ని సజెస్ట్ చేస్తాను. ఇవి కాకుండా మీకు ఇంకే మొబైల్స్ అయినా నచ్చినా కూడా తీసుకోండి. మీ ఒపీనియన్ నేను గౌరవిస్తాను. ఈ పేటిఎం బ్యాచ్ ఇలానే ఉంటుంది, కానీ ఎవరైనా సరే డబ్బులు ఇస్తామంటే అందరూ ఇలానే ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో 20,000 నుంచి 30,000 రేంజ్ లో మంచి బడ్జెట్ మొబైల్స్ గురించి అయితే మీ ముందు తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Get on my